నమస్తే, వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను ప్రసన్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ. ఆపరేషన్ సింధూర్ విజయంపై మంత్రుల హర్షం. సరైన సమయంలోనే ఆపరేషన్ సింధూర్, సైన్యం నిబద్ధత ప్రశంసనీయమన్న పవన్ కళ్యాణ్. అంతరిక్షంపై సాధికారత భారత లక్ష్యం. గ్లోబల్ కాన్ఫరెన్స్ లో ప్రధాని మోదీ వ్యాఖ్య. పాకిస్తాన్కు తగిన శాస్తి జరగాల్సిందే. సైన్యానికి మద్దతుగా నిలవాలన్న అయ్యన్న పాత్రుడు. ఆపరేషన్ సింధూరును విజయవంతంగా నిర్వహించిన సాయుధ దళాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ రోజు ప్రధాని న్యూఢిల్లీలో కేబినెట్ సమావేశం నిర్వహించి ఆపరేషన్ సింధూర్ వివరాలను వెల్లడించారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత ప్రతీకార చర్యగా ఆపరేషన్ సింధూర్ చేపట్టినట్టు ప్రధాని మంత్రివర్గానికి తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు ప్రధాని నిర్ణయానికి మద్దతు తెలుపుతూ ఆయన్ను ప్రశంసించారు. మరోపక్క ఆపరేషన్ సింధూర్ వివరాలను తెలియజేసేందుకు కేంద్ర ప్రభుత్వం రేపు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. కాగా అంతకుముందు ప్రధాని మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆమె అధికార నివాసంలో కలిశారు. ఆపరేషన్ సింధూర్ వివరాలను ఆమెకు వివరించారు. ప్రధాని తనను కలిసి ఆపరేషన్ సింధూర్ వివరాలను తెలియజేశారని రాష్ట్రపతి ముర్ము ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. పాక్ ప్రేరేపిత ఉగ్రస్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేయడం హర్షించదగ్గ విషయమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల పహల్గాంలో టూరిస్టులపై జరిగిన దాడి అత్యంత హేయమైనదని పవన్ వ్యాఖ్యానించారు. మతం అడిగి మరి హిందువులను వారి కుటుంబ సభ్యుల కళ్ల ముందే అమానుషంగా కాల్పులు జరిపి హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా కశ్మీర్ పండిట్లపై ఇదే విధంగా మరణకాండ జరిగిందని గుర్తు చేశారు. పహల్గాం ఘటన తరువాత దేశం మొత్తం దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎటువంటి ప్రతిచర్య తీసుకుంటుందా అని ఎదురు చూసిందన్నారు. భారత్ సరైన సమయంలో ఉగ్రవాదంపై సరైన రీతిలో స్పందించిందని పేర్కొన్నారు. పాకిస్తాన్లో పౌరులకు గాని సైన్యానికి గాని ఎటువంటి హాని కలగకుండా కేవలం ఉగ్రస్థావరాలను మాత్రమే లక్ష్యంగా భారత ఆర్మీ దాడి చేసి ధ్వంసం చేయడం చాలా గొప్ప విషయమని కొనియాడారు. ఈ చర్యలో భారత ఆర్మీ గొప్ప నిబద్ధతను, స్థైర్యాన్ని ప్రదర్శించిందని పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. ఏప్రిల్ 22వ తారీఖున పహల్గామ్లో టూరిస్టులుగా వెళ్లిన చాలా మందిని మతం పేరు మీద అడిగి చాలా ఘాతుకంగా చంపేశారు. దేశం మొత్తం పుట్టెడు శోకంలో మునిగిపోయింది. నువ్వు హిందువా కాదా అని చెప్పి అడిగి మరీ చంపేసిన విధానం చాలా చాలా దారుణంగా ఉంది. ముఖ్యంగా ఆంధ్రాకి సంబంధించి దాదాపు ఇద్దరు కుటుంబాలతో సహా వెళ్ళిన ఇద్దరిని చనిపోయిన 27 మందిలో కూడా ఇద్దరు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగింది మీరు హిందువులా కాదా అని చెప్పి వారి కుటుంబాల ముందే, వాళ్ళ పిల్లల ముందే, వాళ్ళ సహధర్మచారుల ముందే మ్యాగజైన్ ఎంటీ చేశారు. తల లేకుండా చేశారు. హిందువా ముస్లిమా అనే అర్థం తేల్చుకోవడానికి కల్మా చదవమని. ఇంత ఘాతుకంగా చంపిన తర్వాత దేశం మొత్తం కూడా ఒక డెసిసివ్ యాక్షన్, ఒక బోల్డ్ యాక్షన్ కోసం ఎదురు చూస్తుంది. అది నిన్న రాత్రి జరగటం. ఇలాంటి సమయంలో దాదాపు 9 ప్రాంతాల్లో 15 కిలోమీటర్ల నుంచి దాదాపు 200 కిలోమీటర్ల లోపల వరకు వెళ్ళి భారతదేశ సైన్యం అక్కడున్న మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్కి దాడి చేయకుండా, అక్కడున్న సివిలియన్ క్యాజువాలిటీస్ లేకుండా కేవలం ఎవరైతే ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి, ముఖ్యంగా ఈ 3 సంస్థల మీద ప్రత్యేకించి దాడులు జరపడం, వాటిని ధ్వంసం చేయడం నిజంగా ఇది భారతదేశం ప్రతి ఒక్కరు హర్షించదగ్గ విషయం. ఎందుకంటే 90s నుంచి కూడా కశ్మీర్ అనేది మనకి ఎప్పటి నుంచో కశ్మీర్ ఇస్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ నేషన్, అస్ అన్డినైబుల్ ఫ్యాక్ట్ అది. కానీ ప్రత్యేకించి ఈ ఉగ్రవాద మూకలు, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద మూకలు ఇది 90లో కూడా ఇలాగే కశ్మీరీ హిందూస్ని కశ్మీరీ పండిట్స్ని చంపేశారు. ఇట్లాగే చంపేసి కొంతమంది గతంలో కూడా చంపేస్తే
అలాగే వాళ్ళని అంత్యక్రియలు చేయడానికి వాళ్ళని శ్మశానానికి తీసుకెళ్తే అక్కడ కూడా మిగతా కొంతమంది హిందువులు చంపేశారు. సో హిందువుల మీద దాడి అనేది ఇది అనాదిగా జరుగుతూనే ఉంది. కానీ ఐ థింక్ ఇట్ ఇస్ అ రైట్ టైం టు టేక్ ఎ డెసిసివ్ అండ్ బోల్డ్ యాక్షన్. ఇట్స్ ఎ కమెండబుల్ జాబ్ డన్ బై అవర్ ఆర్మీ. భారత్ అంతరిక్ష రంగంలో ఒక సూపర్ పవర్ గా ఆవిర్భవించనుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ను ఉద్దేశించి ప్రధాని ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. అంతరిక్ష రంగంలో భారత్ కొత్త విశ్వాసంతో ముందుకు సాగుతూనే ఉందని, శాస్త్రీయ అన్వేషణ సరిహద్దులను ముందుకు తీసుకువెళుతోందని ప్రధాని మోదీ అన్నారు. 1963లో ఒక చిన్న రాకెట్ను ప్రయోగించడం నుండి చంద్రుని దక్షిణ ధ్రువం దగ్గర దిగిన మొదటి దేశంగా అవతరించడం వరకు భారత్ అనేక అంతరిక్ష విజయాలు నమోదు చేసిందన్నారు. భారతదేశానికి అంతరిక్షం కేవలం అన్వేషణ కోసం మాత్రమే కాదని, అంతరిక్షంపై సాధికారత కోసం కూడా అని ఉద్ఘాటించారు. దేశంలో 250కి పైగా అంతరిక్ష స్టార్టప్లు ఉన్నాయని, అవి ఉపగ్రహ సాంకేతికతతో పాటు అనేక ఇతర రంగాల పురోగతికి దోహదపడుతున్నాయని చెప్పారు. భారతదేశం ఒకే మిషన్లో 100 ఉపగ్రహాలను ప్రయోగించిందని, 34 దేశాలకు చెందిన 400కి పైగా ఉపగ్రహాలను ప్రయోగ వాహనాలపై వాటి గమ్యాలకు తీసుకువెళ్లిందని వివరించారు. భారతదేశ అంతరిక్ష ప్రయాణం ఇతరులతో పోటీ కోసం కాదని, అందరితో కలిసి ఉన్నత స్థాయికి చేరుకోవడం గురించి అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. Astronaut and friends from across the globe. Namaskar. It is a great pleasure to connect with all of you at the Global Space Exploration Conference 2025. Space is not just a destination. It is a declaration of curiosity, courage, and collective progress. India's space journey reflects this spirit, from launching a small rocket in 1963 to becoming the first nation to land near the south pole of moon. Our journey has been remarkable. Our rockets carry more than payloads. They carry the dreams of 1.4 billion Indians. India's achievements are significant scientific milestones. Beyond that, they are proof that the human spirit can defy gravity. India made history by reaching Mars on its first attempt in 2014. Chandrayaan-1 helped discover water on the moon. Chandrayaan-2 gave us the highest resolution images of the moon. Chandrayaan-3 increased our understanding of the lunar south pole. We built cryogenic engines in a record time. We launched 100 satellites in a single mission. We have launched over 400 satellites for 34 nations on our launch vehicles. This year, we docked 2 satellites in space, a major step forward. Friends, India's space journey is not about racing others. It is about reaching higher together. Together, we share a common goal to explore space for the good of humanity. We launch a satellite for the South Asian nations. Now, the G20 satellite mission announced during our presidency will be a gift to the global South. We continue to march ahead with renewed confidence, pushing the boundaries of scientific exploration. Our first human space flight mission, Gaganyaan, highlights our nation's rising aspirations. In coming weeks, an Indian astronaut will travel to space as part of a joint ISRO-NASA mission
to the International Space Station. భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియం మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఓ కార్యక్రమం నిర్వహించారు. అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని భారత సైన్యానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ గత రాత్రి ఉగ్రవాదులపై భారత సైన్యం చేపట్టిన ప్రతీకార దాడులకు పూర్తి మద్దతిస్తున్నట్టు తెలిపారు. పహల్గాంలో 26 మంది పర్యాటకులపై జరిగిన దారుణ మరణకాండను ఆయన తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాద చర్య దేశాన్ని షాక్ కు గురిచేసిందని, అలాంటి దుర్మార్గులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, వారికి తగిన శాస్తి తప్పదని స్పష్టం చేశారు. ఉగ్రదాడులకు భారతదేశం ఏ విధంగానూ భయపడదన్నారు. దేశ భద్రత కోసం ప్రభుత్వం తీసుకున్న అన్ని నిర్ణయాలకు ప్రజల సంపూర్ణ సహకారం అందించవలసిన అవసరం ఉందన్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల వారు, అన్ని వర్గాల వారు మద్దతుగా నిలవాలని కోరారు. ఉన్నటువంటి కొంతమంది దుర్మార్గులు సడన్ గా మీదన పడి తుపాకులతో కాల్చిపారేశారు. సుమారు 26 మంది చనిపోయారు. ఎందుకు చంపారో ఎవరికి తెలియదు. ఎందుకు చంపారో అని ఇప్పటికీ తెలియదు ఎవరికి. అప్పుడు సరదాగా భార్య భర్తలు వెళ్ళి పిల్లలతో వెళ్ళి సరదాగా వెళ్తే వాళ్ళందరి మీద దారుణంగా కాల్పులు జరిపారు. దాన్ని భారతదేశం అంతా, మన అందరం కూడా భారతదేశంలో అన్ని పార్టీలు, ఈ పార్టీ ఆ పార్టీ లేదు, అన్ని పార్టీల వారు కూడా దీన్ని ఖండించాం. ఈ తప్పు చాలా దుర్మార్గం అని. అలాగే మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఇది దుర్మార్గం. కారణం ఏదైనా ఉంటే అది వేరు. ఏ కారణం లేకుండా ఆడవాళ్ళుగా సరదాగా మగవాళ్ళు వెళ్తే దారుణంగా చంపారు. కాబట్టి దీని మీద ప్రతీకారం అంటే బుద్ధి చెప్పాలా అటువంటి దుర్మార్గులు అని చెప్పి వాళ్ళు పెద్దలు నిర్ణయం తీసుకున్నారు, ఆల్ పార్టీస్. అయినా సరే పాకిస్తాన్ కూడా మేము కూడా యుద్ధానికి రెడీగా అంటున్నారు. మన దేశం కూడా యుద్ధానికి రెడీగా ఉన్నాం. బహుశా ఏపీలో యుద్ధం జరగవచ్చు. అప్పుడు చర్చలు జరుగుతున్నాయి. ఆ యుద్ధానికి ఒకసారి అటువంటి దుర్మార్గులకి నా సొంత అభిప్రాయం ఏంటంటే, నేను మొన్న చెప్పాను, నన్ను అడిగారు మీ అభిప్రాయం ఏంటని. అటువంటి దుర్మార్గులు వదలకూడదు, ప్రతీకారం తీసుకోవాల్సిందే. అన్యాయంగా చంపారు 26 మందిని అని నా ఉద్దేశం కూడా చెప్పాను నేను. అంటే రాత్రి కొన్ని కవింపు చర్యలు జరిగాయి. బహుశా యుద్ధం కూడా రావాలా. ఒకసారి ఆ దుర్మార్గులందరూ తుడిచిపెట్టాలి. ఒకసారి భారతదేశంపై కన్నులెత్తి చూస్తే మిమ్మల్ని పాతేస్తామని చెప్పి ఒక సంకేతం మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంచేది మనం అందరం కూడా ఎందుకంటే కార్యక్రమం గాంధీ గారి పెట్టాం. మన పుణ్యదేశం, శాంతియుతమైన దేశం. మన దేశం ఎప్పుడు కూడా తగులు కోసం కోరుకోలేదు. నేను చిన్నప్పటి నుంచి చూస్తాను గాంధీ గారి దగ్గర చూస్తే. వాళ్ళు పైకి మనం శాంతిగా ఉంటాం, కానీ వాళ్ళు వచ్చి దౌర్జన్యం చేస్తుంటే ఎన్నాళ్ళు శాంతిగా ఉంటాం? కొట్టవలసిందే. వచ్చి కొడేస్తాం అంటే ఎందుకు కొడతారో తెలియదు మనకి. కొడతాం ఊరుకుంటామా? మన దేశంలో కొన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళకి కూడా రక్షణ కల్పించాలి కదా. అంచేత బహుశా రేపు కానీ ఇవాళ కానీ యుద్ధం స్టార్ట్ అవ్వచ్చు నా అంచనా ప్రకారంగా. అంచేత భారతదేశం మన సైనికులకి, చాలా మంది సైనికులు యుద్ధానికి వెళ్తున్నారు, అప్పుడు వెళ్ళిపోయారు, బార్డర్ లో ఉన్నారు. ఏ టైంలోనే అవ్వచ్చు. అంచేది మనందరం మనం చేసేది యుద్ధానికి మనం వెళ్ళలేం, కానీ మన దేవుని ప్రార్థించి మన సైనికులకి ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపించి దేశాన్ని కాపాడే ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి ఆ దేవుడిని మనందరం కోరుకుందాం. రోజు మనం పూజ చేసుకున్నాం కాబట్టి ఇదో మనం పూజ చేసుకుందాం. మనందరం కూడా ఒక సంకేతం. నర్సీపట్నం గాంధీ గారి విగ్రహం ధరించి ప్రధానమంత్రి మోడీ గారు, భారత ప్రభుత్వం మీరు భయపడవలసిన అవసరం లేదు, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆడ మగ పిల్ల అందరం కూడా మీకు అండగా ఉంటాం అని చెప్పడం కోసమే ఈ కార్యక్రమం పెట్టడం జరిగిందని చెప్పి సందర్భం చేస్తూ, అలాగే భారతదేశంలో ఉన్న అన్ని పార్టీ రాజకీయాలు ఎందుకంటే మన దేశం అందరూ కూడా అన్ని పార్టీల వారు కూడా సంఘీభావం చెప్పి మన సైనికులకి అండగా ఉండి మన సైనికులకి ధైర్యాన్ని ఇచ్చి ఆ పాకిస్తాన్ దేశం దుర్మార్గులకి బుద్ధి చెప్పి కార్యక్రమానికి విజయవంతం జరగాలని చెప్పి భగవంతుని కోరుకుంటే, ఈ యుద్ధానికి మీ అందరం కూడా సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పి కూడా మనం ఈ సందర్భంగా మనం ప్రమాణం చేయవలసినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం ప్రమాణం చేస్తూ మరి మంచి కార్యక్రమాలు పాల్గొనడం మీ అందరికీ, ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, భారతదేశం గెలవాలి, న్యాయం గెలవాలి, ఆ దేవుడు మన అందరి మీద ఆశీర్వాదం ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ అండి. తిరుపతికి చెందిన పగడాల త్రిలోక్ కుమార్ అనే ఓ జనసేన పార్టీ కార్యకర్తకి పాకిస్తాన్ నెంబర్ నుండి బెదిరింపు ఫోన్ కాల్ రావడం సంచలనం కలిగించింది. పాకిస్తాన్ నెంబర్ నుండి ఓ వ్యక్తి ఫోన్ చేసి త్రిలోక్ కుమార్ తో మాట్లాడి అతని కుటుంబ సభ్యుల పేర్లు చెప్పి నిర్ధారణ చేసుకున్నాడు. అనంతరం అతడిని కుటుంబ సభ్యులను బాంబు వేసి పేల్చేస్తామంటూ బెదిరించారు. త్రిలోక్ కుమార్ వెంటనే 100 నెంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీస్ అధికారులు వెంటనే స్పందించి అతనితో మాట్లాడి అవసరమైన వివరాలను
సేకరించారు. ఒక పక్క భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడం, మరో పక్క ఆపరేషన్ సింధూర్తో పాక్ చావు దెబ్బ తినడం జరిగింది. అలాగే ఆపరేషన్ సింధూర్ పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో ఇటువంటి బెదిరింపు కాల్ రావడం చర్చనీయాంశమైంది. నవ్వు సార్ అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో ఈ నెల 11వ తేదీ నుండి జరగనున్న గిరిజన దేవత శ్రీ మోదకొండమ్మ తల్లి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయినట్టు పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాసు విశ్వేశ్వరరాజు తెలిపారు. జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. స్థానిక వర్తక సంఘాల వారు ప్రజలు ఈ ఉత్సవాల్లో భాగస్వాములు కావాలని, కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సూచించారు. అనంతరం మోదకొండమ్మ తల్లి ఉత్సవ కమిటీ ఆలయ కమిటీ సభ్యుల ఉత్సవాల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ నెల 11, 12, 13 తేదీల్లో జరగబోయేటటువంటి శ్రీ 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 మోదకొండమ్మ అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా ఏర్పాట్లన్నీ కూడా పూర్తయింది. అయితే మా ఉత్సవ కమిటీ వారంతా కూడా ఇక్కడ చేయాల్సినటువంటి పనులన్నీ కూడా సర్వేగంగా కూడా చేయడం జరిగింది. అయితే ప్రభుత్వం వారు కూడా ఇక్కడ వాళ్ళు చేయాల్సినటువంటి ఏర్పాట్లు ఏదైతే ఉందో మన గౌరవ కలెక్టర్ గారు కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా సర్వేగంగా అంతా కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి వర్తక సంఘం ప్రతినిధులు, అలాగే ఉద్యోగ సంఘాలు, మీడియా మిత్రులు ప్రతి ఒక్కరు కూడా, అలాగే పాడేరు పట్టణ ప్రజలు, అలాగే పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా ఈ పండగకి సహకరించి ఈ జాతర మహోత్సవాలని విజయవంతం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుతున్నాం. పాకిస్తాన్కు కోలుకోలేని దెబ్బ తగలాలని, పీఓకేను భారత్ తిరిగి స్వాధీనం చేసుకోవాల్సిందేనని మాజీ ఎయిర్ ఫోర్స్ అధికారి, విశాఖ దక్షిణ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. పాకిస్తాన్ విషయంలో ప్రధాని మోదీ తీసుకునే నిర్ణయానికి కుల మతాలకు, పార్టీలకు అతీతంగా దేశంలోని అందరూ మద్దతు లభిస్తుందన్నారు. తన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదానికి ఒక గుణపాఠమన్నారు. పాకిస్తాన్ దేశం 3 ముక్కలయ్యే పరిస్థితి తెచ్చుకుంటుందన్నారు. 1971 నాటికన్నా 10 రెట్లు పైగా ఆయుధ బలాన్ని భారత్ పుంజుకుందని, యుద్ధమే వస్తే 7 రోజులకు మించి నిలబడే సత్తా పాకిస్తాన్ కు లేదని వాసుపల్లి పేర్కొన్నారు. అందరూ భారతదేశం అంతా కూడా గ్లోబల్గా ఈరోజు పాకిస్తాన్, ఇండియా ఏం జరగబోతుందని చెప్పేసి గ్లోబల్గా చూస్తూ ఉన్నారన్నమాట. ముఖ్యంగా భారతదేశం ఎప్పుడు కూడా ఒక శాంతి కోరుకునే దేశం. ఎప్పుడు మనం ప్రొవోక్ చేయం ఎవరిని కూడా, ప్రాక్సీ వార్ అసలే చెయ్యం. కానీ పాకిస్తాన్ ఎప్పుడు కూడా చూస్తూ ఉన్నాం, ప్రాక్సీ వార్ని ఎక్కువ ప్రోత్సహిస్తూ ఉంటుంది, టెర్రరిజంని ఎక్కువగా వారు ప్రమోట్ చేస్తూ ఉంటుంది. చాలా దారులు ఉన్నాయి ఇండియాలో ఈ టెర్రరిస్టులను పెనిట్రేట్ చేయడం కోసం అని చెప్పేసి. దీనికి సరైన జవాబు ఇచ్చే నాయకత్వం కావాలి భారతదేశానికి. ఈరోజు మోడీ గారికి డిప్లొమసీగా, అలాగే వితిన్ ద కంట్రీ ఆల్ పార్టీస్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద రిలీజియన్స్ 200% సపోర్ట్ చేస్తూ ఉన్నాయి ఈరోజు మోడీ గారికి. పాకిస్తాన్ టెర్రరిజంని నామరూపాలు లేకుండా చేయడం ఒకటే కాదు పని ఈరోజు మోడీ గారికి. ఇది ఎవరైనా చేస్తారు. నేను ఒక భారతీయుడిగా, ఒక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్గా నేను మాట్లాడుతూ ఉన్నాను. టెర్రరిస్టులని పెకిలించడం కాదు ఈరోజు మనం చేయవలసింది, పాకిస్తాన్ని విచ్ఛిన్నం చేయడం కావాలి. కోలుకొని దెబ్బ తగలాలి పాకిస్తాన్కి. పీఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని మళ్ళీ మనం క్యాప్చర్ చేసుకోవాలి. డీస్టెబిలైజ్డ్ పాకిస్తాన్ ఏమో భారతదేశంకి పూర్తి సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. డీస్టెబిలైజ్డ్ పాకిస్తాన్కి మనకి బాగా సపోర్ట్ చేస్తున్నాయి. బలోచిస్తాన్ కానీ, సింధు కానీ, వెస్టర్న్ పూర్తిగా తాలిబన్స్ కానీ, ఆఖరికి బలోచిస్తాన్ అయితే సెపరేట్ స్టేట్ కావాలని చెప్పేసి వారు కోరుకుంటా ఉన్నారన్నమాట. పహల్గాం బైసరల్లో 27 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులకు భారత సైన్యం గట్టిగా బుద్ధి చెప్పడంతో దేశం మొత్తం సంబరాలు చేసుకుంటున్నారు. గత అర్ధరాత్రి పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులతో విరుచుకుపడి 80 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుపెట్టడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. తిరుపతిలో కూడా అనేక మంది ఆపరేషన్ సింధూర్ విజయం పట్ల ఆనందోత్సాహాలతో వేడుకలు జరుపుకున్నారు. పెద్ద ఎత్తున యువత రోడ్లపైకి వచ్చి భారత మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. ప్రధాని మోదీ నిర్ణయాన్ని సమర్థిస్తూ మీ వెంట మేమున్నామంటూ మద్దతు తెలిపారు. ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ వేడుకలు చేసుకున్నారు.
300 మంది ఉగ్రవాదుల్ని హతం చేశాము. రెండవది కూడా జరగబోతుంది. ఈ రోజు జరిగిన ఈ విజయాన్ని మేమందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. భారత్ మాతకు జై తెలుపుకుంటూ పాకిస్తాన్ నశించాలి, పాకిస్తాన్లో జరుగుతున్న టెర్రరిజం నశించాలి. అది నశించేంత వరకు యుద్ధం ఆపకూడదు అని మేము నరేంద్ర మోడీని కోరుకుంటున్నాము. పాకిస్తాన్ ఎప్పుడైతే హతమవుతుందో ప్రపంచానికి శాంతి కలుగుతుంది. మన దేశంలో ఉండే పాకిస్తాన్ ఉగ్రవాదులని, పాకిస్తాన్ సపోర్టర్స్ని ఖచ్చితంగా మనం తరిమివేయాలి. భారత్ మాతాకి. ఎయిర్ స్ట్రైక్ ఈరోజు మిజైల్ స్ట్రైక్ అద్భుతమైన దినం. సింధూర్ 26 మంది హిందువులు ప్రాణాలు కోల్పోతే వాళ్ళ బొట్లు చెదరకూడదు, జీవిత పర్యంతం గుర్తుండాలనే ఉద్దేశంతో ఆపరేషన్ సింధూర్ అని నామకరణం చేయడము మోడీ గారి యొక్క ఆలోచన పద్ధతికి అద్భుతమైన వైనం. కాబట్టి ఈరోజు ఇచ్చినటువంటి ఏదైతే ముజఫరాబాద్ పాకిస్తాన్ ముఖ్య పట్టణము, వాళ్ళ ముఖ్య పట్టణంలోనే మదర్సాలను కొట్టారంటే మన భారతీయ సైనికులకు ఉన్నటువంటి గట్స్ ఈరోజు బయటపడుతుంది. ఏదో బెదిరిస్తున్నారు. ఈ దేశంలో ఉండే ప్రతి భారతీయుడు హిందువు ఖచ్చితంగా ప్రతీకారం తీర్చడానికి 26 మంది ప్రాణాలు కాపాడడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ దేశ రక్షణకు ప్రతి ఒక్కరూ మేమంతా కూడా తలబడి పోరాడి నిలబెడతాం తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై శ్రీరామ్. మోదీ గారు ఇస్తున్నటువంటిది ఇదే. ఎన్నో ప్రపంచ దేశాలకి మన భారతదేశం శాస్త్రాల్ని బోధించింది. శాస్త్రాల్ని బోధించడమే కాదు, శస్త్రాల్ని కూడా మేము అంటే ఆయుధాలని కూడా మేము వాటిని పోరాటంలో ముందున్నామని నిరూపిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి మన నరేంద్ర మోదీ గారు. అలాంటి ఈరోజు మన సింధూరం పైన అంటే ఆడవాళ్ళ భర్తల్ని హిందూ మతం అనేటటువంటి దీంతో చంపినటువంటి అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పడానికి ఈరోజు మన యొక్క విజయాన్ని ఈరోజు జరుపుకుంటున్నామన్నమాట. కాబట్టి దేనికైనా సరే మన ధర్మమే మనల్ని కాపాడుతుంది అనడానికి ఈరోజు ప్రత్యక్ష సాక్ష్యమే ఈరోజు జరిగినటువంటిది. కాబట్టి మన యొక్క సైనికులకి ఆపరేషన్ సింధూర్ అనేటటువంటి దాన్ని ముందుకు తీసుకెళ్తున్న వాళ్ళందరికీ మొత్తం మనమందరం వారికి బ్లెస్సింగ్స్ తెలియజేస్తున్నాం. జై హో నరేంద్ర మోదీ, జై హో. జై హో భారత్, జై హో నమో నరేంద్ర మోడీ గారికి. ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయం యావత్ భారతే కాదు యావత్ ప్రపంచం హర్షిస్తోంది. ప్రపంచంలో ఉగ్రవాదం అంతమందేంతవరకు యుద్ధాన్ని ఆపొద్దని మేము ప్రాధాయపడుతున్నాం. ప్రపంచం మొత్తం ఉగ్రవాద అంతం కోసం చూస్తోంది. దానికోసం తొలడుగు వేసినటువంటి నరేంద్ర మోడీ గారికి మేము అండగా ఉంటాం. మా ప్రాణాలు సైతం కూడా అర్పించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు దేశం మొత్తం మీద మాక్ డ్రిల్ అన్నాడు. మాక్ డ్రిల్ లైవ్ని మన పాకిస్తాన్కి చూపించాడు ఎలా ఉంటుంది అని. ఇదే విధానంతో ముందుకు కొనసాగి దేశ రక్షణ కాదు ప్రపంచ రక్షణకి ఉగ్రవాద అంతానికి తొలి అడుగు వేసినటువంటి మోడీకి ప్రపంచమంతా వెన్నుదన్నుగా ఉంటుంది. ఉగ్రవాదాన్ని అణిచివేయాలి. ఈ దెబ్బకి ప్రపంచంలో ఉగ్రవాదం లేకుండా చేయమని చెప్పి మోడీ గారికి ఆయన ఎన్నుదంటే మేమంతా కూడా భారతీయులు మీ వెనకే ఉంటాం. ఏ సందర్భంలో మేము పిలిచినా మేము కూడా ఇద్దరికి సిద్ధమని మీకు తెలియజేస్తున్నాం. జై హో నరేంద్ర మోడీ, భారత్ మాతాకి జై. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ఓ రుద్రాలి చేతి గాజులు చోరీకి గురయ్యాయి. తిరుమల నుండి తిరుగు ప్రయాణంలో రాంబగీచ బస్టాండ్ వద్ద బస్సు ఎక్కే క్రమంలో ఆమె చేతి బంగారు గాజులను దొంగలు లాక్కెళ్లారు. బాపట్లకు చెందిన రవికుమార్ అనే వ్యక్తి ఈ మేరకు తిరుమల పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు 50 గ్రాముల బరువు కలిగిన 2 బంగారు గాజులను 3 దొంగలు బలవంతంగా లాక్కెళ్లారని ఫిర్యాదులో వివరించారు. నా పేరు రవికుమార్ అండి. బాపట్ల జిల్లా కొమ్మినేనివారిపాలెం గ్రామం మాది. మేము తిరుపతి 2 రోజులైన తిరుపతి సోమవారి దర్శనానికి వచ్చి సోమవారి దర్శనం చేసుకున్నాము. సో ఇంటికి వెళ్దామని బయలుదేరామండి మేము మా ఫ్యామిలీతో కలిసి. మా ఫ్యామిలీలో మా అమ్మ ఉందండి, మా పెద్ద బాగా 70 సంవత్సరాల వయసు పైబడాము. మేము అందరం కలిసి బస్సు ఎక్కుతుంటే మెట్ల దగ్గర కాలు జారి కింద పడింది. వాళ్ళు ఏదో చేశారు, వాళ్ళు వెనకాల 3 ఉన్నారు. వాళ్ళు ఏదో చేయటం పడింది. పడంలోనే చేతులతోటి లాగేసుకున్నారు, మొత్తం ఆ గాజులు లాగేసుకుని వాళ్ళు బస్సు దిగి బస్సు వెనకాల వెళ్ళిపోయారు. వాళ్ళు 3 వెళ్ళిపోయారు. మేము వెంటనే ఇంకా స్టేషన్కి ఫోన్ చేసి చెప్పాము. ఇక్కడ బస్సులో కూడా రిపోర్ట్ చెప్పాము. బస్సు ఆపాము, చాలాసేపు బస్సు ఆపారు. వీళ్ళు కూడా మాకు సహకరించారు. బస్ స్టాండ్లో కమాండ్ కంట్రోల్లో కూడా వెళ్ళాము. కమాండ్ కంట్రోల్లో కూడా చూస్తున్నారు అంతా. ఇంకా మాకు ఇంతవరకు ఎటువంటి ఇదైతే రాలేదు సార్, రెస్పాన్సిబిలిటీ కూడా రాలేదు. వాళ్ళు చూడడానికి ఒక గల్ల చొక్కా వేసుకొని మంచి గల్ల చొక్కా కొట్టేసుకున్నారు. యాత్రికులు లాగానే ఉన్నారు సార్. వాళ్ళని మనం గుర్తుపట్టలేకపోతున్నాం. వాళ్ళు మన యాత్రికులు లాగానే ఉన్నారు. వాళ్ళు యాత్రికులు మనం గుర్తుపట్టలేకపోతున్నాం. పోలీసులు ఇక్కడ ఎవరు లేరు సార్. అసలు ఇది కూర్చోండి మీరు, ఈ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ఎవరూ లేరు. ఒక్క పోలీసులు కానీ ఎవరు కూడా భద్రత అనేది చాలా ఇదిగా ఉంది. కెమెరాలు పెట్టుకుని వదిలిస్తే ఎలా సార్? ఇప్పుడు మేము మాలాంటి భక్తులు చాలా మంది వచ్చారు సార్ ఇక్కడికి. దయచేసి చైర్మన్ గారు అయినా మాలాంటి భక్తులకి ముందర
పెద్ద పెద్ద వయసు వాళ్ళు వచ్చారు, మేమంటే కుర్రాలం సార్. ఇప్పుడు అంత పెద్ద పెద్ద వయసు వాళ్ళు వచ్చారు. వాళ్ళ భద్రత దృష్ట్యా కనీసం ఒక్క పోలీసు అన్న, ఇద్దరు పోలీసులు అన్న పెట్టి బస్సులు ఎక్కేటప్పుడు జనాల్ని పబ్లిక్గా చూసుకోమని కొంచెం మా విన్నపం సార్. అంతకుమించి 2 గాజులు 50 గ్రాముల పైన ఉంది సార్. 50 గ్రాముల పైన అది అప్రాక్సిమేట్లీ 50 గ్రాములు అంటే ఈరోజు బంగారం ధర ఉంది కదా సార్, దాదాపు 2 లక్షల వరకు పైన, 2 లక్షల పైన ఉంటుంది సార్. ఏలూరు జిల్లా దెందులూరులో 77.45 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన సీతంపేట కాలువ మరమ్మతు పనులకు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తో కలిసి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ మేరకు ఆయన శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కాగా తొలకరి నాటికి మరమ్మతు పనులు పూర్తి చేయాలని అధికారులను ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆదేశించారు. ఎక్కడికి పోయినా కూడా దిందలూరులో ఎక్కడికి పోయినా కూడా అభివృద్ధి కార్యక్రమాలు ముందు ఉంటుంది. నేను మొన్న కూడా రోడ్లు ఓపెనింగ్ అప్పుడు కూడా చెప్పాను, వేరే కాన్స్టిట్యున్సీలతో పోల్చుకుంటే మన దిందలూరులో అభివృద్ధి కార్యక్రమాలు చాలా బాగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యే గారిని కంపల్సరీ చాలా కష్టపడి అన్నీ కూడా లైనప్ చేసుకొని అన్నీ కూడా పనులన్నీ కూడా ముందు తీసుకొని వెళ్తున్నారు. అలాగే ఇవాళ దిందలూరు ప్రజలందరూ కూడా ఎక్కడికి పోయినా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎక్కడ కానీ ఎమ్మెల్యే గారు చేసే పనులకైనా కానీ ఆయన అవైలబిలిటీకైనా కానీ ఆయన కష్టపడి వాళ్ళందరికీ ఉండే సమస్యలు, ఈవెన్ చిన్న రైతుకు కూడా ఏదైనా సమస్య ఉందంటే అరే నేను ఉన్న పద అని పిలుచుకొని వెళ్ళి పనిచేసే నాయకుడు. ఇవాళ ఆ నాయకుడితో మేమందరం పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందని మీ అందరికీ చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారం. ప్రియుడికి ఆటో కోసం కొడుకును అమ్మిన కసాయి తల్లి ఉదాంతం ఇది. సహజీవనం చేస్తున్న వ్యక్తికి ఆటో కొనిచ్చేందుకు కన్న కొడుకుని అమ్మేసింది ఓ తల్లి. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. ఈ సంఘటనపై జిల్లా బాలల సంరక్షణ అధికారి శ్రవంతి మాట్లాడుతూ కామారెడ్డికి చెందిన బూస లావణ్య స్థానికంగా ఓ బట్టల దుకాణంలో పనిచేస్తూ పిల్లలను పోషిస్తుందని తెలిపారు. ఈ క్రమంలో లింగంపేట మండలం పర్మల్ల గ్రామానికి చెందిన చాకల సాయిలు అనే వ్యక్తితో లావణ్యకు వివేహేతర సంబంధం ఏర్పడిందని గుర్తు చేశారు. ఈ విషయం తెలిసి సాయి భార్య అతడిని వదిలేసి వెళ్లిపోయింది. లావణ్య, సాయి కూలి పనులు చేస్తూ సహజీవనం సాగిస్తున్నారని తెలిపారు. అయితే ఆదాయం సరిపోవడం లేదని ఉపాధి కోసం ఆటో కొనుగోలు నిమిత్తం కొడుకు నిఖిల్ ను విక్రయించేందుకు ఆమె సిద్ధమైందన్నారు. అదే గ్రామానికి చెందిన నసీమా అనే మహిళకు 50,000కు బాలుడిని విక్రయించిందని వివరించారు. నసీమా ఆ బాలుడిని తన చెల్లి షహీదాకు ఇవ్వగా షహీదా ఆ బాలుడిని ₹1,00,000కు శేఖర్ అనే వ్యక్తికి విక్రయించిందన్నారు. ఈ విషయం తెలుసుకున్న చైల్డ్ వెల్ఫేర్ అధికారులు బాలుడిని బాలల సంరక్షణ కేంద్రానికి తరలించి 5 నిందితులపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఈ నెల 4వ తారీఖున మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే బూస లావణ్య అనే ఒక మహిళ తనకిద్దరు పిల్లలు ఉన్నారు, ఒక పాప ఒక బాబు. బాబు వయసు 5 సంవత్సరాలు, పాప వయసు 4 సంవత్సరాలు. బూస లావణ్య వాళ్ళ భర్త నరసింహులు, అతను చనిపోగానే ఈ అమ్మాయి మళ్ళీ ఇంకొక అబ్బాయిని ఇంకొక అతనితో సంబంధం పెట్టుకొని అతన్ని కూడా పెళ్లి చేసుకున్న తర్వాత ఆ పెళ్లి చేసుకున్న అతనికి ఆటో కొనియాలన్న ఉద్దేశంతో ఈ బాబుని 50,000కి అమ్మడం జరిగింది. 50,000కి అమ్మేసి మళ్ళీ రెండో అతనితో తన సంబంధం కొనసాగుతున్న క్రమంలో అతనికి ముందుగానే ఒక భార్య ఉండడంతో ఆ భార్య వచ్చి గొడవ పెట్టడంతో ఈ అమ్మాయి మళ్ళీ రోడ్డు మీదకి వచ్చేసింది. ఆ తర్వాత ఈ మొదటి భర్త ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించిన ఆస్తి ఇల్లు కోసం వారసుడు కావాలన్న కట్టడి వాళ్ళ అత్తమామలు నిబంధన చెప్పడంతో ఈ అమ్మాయి ఆ బాబుని అమ్మేసిన బాబుని తిరిగి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చుకున్న క్రమంలో వాళ్ళు ఇవ్వకపోవడంతో పోలీస్ స్టేషన్ ఆశ్రయించింది. పోలీస్ స్టేషన్ ఆశ్రయించిన తర్వాత తన కొడుకైన నిఖిల్ని పర్మల్ల గ్రామానికి చెందిన దుదేకుల నసీమా బేగం అనే ఆమెకి 50,000 రూపాయలకు అమ్మడం జరిగింది. ఆ 50,000 రూపాయలు తీసుకొని ఆ పిల్లవాడిని కూడా తీసుకొని ఈ సాహిదా యూసుఫ్లు ఇద్దరు కూడా కుంచర్ల శేఖర్ మన రాజ్పేట్కి మెదక్ డిస్టిక్ సంబంధించిన అతనికి 1,00,000 రూపాయలకి తిరిగి అమ్మకం చేసుకొని మళ్ళీ ఈ అమ్మాయి పిల్లవాడు కావాలన్న క్రమంలో వాళ్ళు అబ్బాయిని ఇవ్వలేదు. ఈ క్రమంలోనే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత 5 పైన లావణ్య పైన, అదేవిధంగా ఆమె పెళ్లి చేసుకున్న చాకలి సాయి కుమార్ పైన, ఈ బాబును తీసుకున్న వారిపైన, ఈ అందరిపైన కూడా మొత్తం 5 పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది.
కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం స్థానిక ప్రజలు ఆందోళన నిర్వహించారు. స్థానిక గ్రామస్తుడు జింక భాస్కర్ మాట్లాడుతూ గత నెల రోజుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ పథకం అమలు చేసిందని గుర్తు చేశారు. అలాగే రాజంపేట గ్రామంలో ఇందిరమ్మ కమిటీ ఇచ్చిన లిస్టులో 25 నుంచి 30 మంది వరకు భూమి ఉన్న ధనవంతుల పేర్లు కూడా ఉన్నాయని ఆరోపించారు. నిరుపేదలకు ఇళ్ల ఇవ్వకుంటే 500 మంది నుంచి 1000 మంది వరకు ప్రజలతో ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. గత వారం నుంచి మనకు ఇందిరమ్మ ఇల్లు అని మన రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ప్రతి ఒక్క మండలంలో, ప్రతి ఒక్క డిస్టిక్లో మన ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి నిరుపేదలకు, ఓన్లీ నిరుపేదల అర్హులైన వాళ్లకు ఇళ్ళ కోసం దరఖాస్తులు పెట్టుకోవాలని ఇచ్చిర్రు. అప్పుడు గ్రామ పంచాయతీలో ఒక నెల ముందు అందరికీ ఇచ్చారు. దరఖాస్తులు పెట్టుకున్నారు, అన్ని పెట్టుకున్నారు. దరఖాస్తులు పెట్టుకున్న తర్వాత ఈ లిస్టు, ఫైనల్ లిస్టు, ఈ ఫస్ట్ లిస్టు, సెకండ్ లిస్ట్ అని చెప్పారు. దీంట్లో ఈ కమిటీలో ఉన్న మెయిన్ టౌన్ అధ్యక్షుడు బెస్తా చంద్రం ఏమని చెప్తున్నాడు, అందరికీ బెదిరిస్తుంటూ కాల్ చేస్తున్నాడు. ఎందుకు గ్రూప్లలో పెడుతున్నారని కాల్ చేస్తున్నాడు. దీంట్లో 30 మంది అంటే ఎలిజిబుల్ ఉన్నారు. ఇల్లు లేని వాళ్ళు, గుడిసెలు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇంకా 30 మంది 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళని తీసేసి ఫైనల్గా మంచి వారిని, బరాబర్ అర్హులైన వాళ్ళను సెలెక్ట్ చేయాలి. ఇక్కడ ఉన్న అమ్మ వీళ్ళు వచ్చారు, వీళ్ళకు ఇల్లు కూలిపోయినాయి, వీళ్ళ సొంతలను సెలెక్ట్ చేసి చేయాలి. అలాగే మేము కూడా ఇలా సెలెక్ట్ చేయకపోతే ఇప్పుడు కూడా వస్తా అని చెప్పారు. అర్హులైన వాళ్ళు పక్క వచ్చి మేము మాట్లాడతామంటే మేమే చెప్పినాం, అమ్మ ఇప్పుడే రాకండి మేము చెప్తామని చెప్పినాం. ఒకవేళ వీళ్ళు బరాబర్ చేయని ఎడల అదే మన ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ దగ్గరికి, మన నియోజకవర్గ ఎమ్మెల్యే రమణారెడ్డి దగ్గరికి, కలెక్టర్ దగ్గరికి భారీ ఎత్తున రాజంపేటలో 500-1000 మందితో భారీ ఎత్తున వెళ్ళి వాళ్లకు ఇస్తామని కోరుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.